పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ డ్రగ్స్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. 25 గ్రాముల డ్రగ్స్ కేసులో డాక్టర్ కృష్ణ చైతన్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసులో మరికొంతమంది అనుమానితులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. విశాఖలో A+ ఆసుపత్రి సీఈఓగా పనిచేస్తున్నారు డాక్టర్ కృష్ణ చైతన్య వర్మ. కొకైన్ కోసం డాక్టర్ కృష్ణ చైతన్య వర్మ 65,000 రూపాయలు ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, చెప్పండి. సో ఎవరికైనా బాగోగులు చెప్పాల్సిన డాక్టర్లే ఇలా డ్రగ్స్ బారిన పట్టడం, దాదాపు 65,000 రూపాయలు ఖర్చు చేసినట్టు పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ఈ కేసుకు సంబంధించుకుంటే మొట్టమొదటిగా అసలు ఎన్నడూ డ్రగ్స్ తో లింకులు లేని విషయాలకు ఏకంగా కొకైన్ రావడం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. అదేవిధంగా కొంతవరకు ఆందోళన చెందే అంశం. అంటే 25 గ్రాముల కొకైన్ ను ఢిల్లీ నుంచి విశాఖపట్నం ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటిగా 5 అనుమానితులను అదుపులో తీసుకుని విశాఖ పోలీసులు విచారించారు. అయితే పూర్తిగా ఈ సమాచారం మొత్తం కూడా సెంట్రల్ ఏజెన్సీస్ నుంచి సమాచారం రావడంతో శ్రీకాకుళం పోలీసులు అతన్ని వెంబడించి కూడా పూర్తిగా వారిని అదుపులో తీసుకున్నారు. అయితే 5 పోలీసులుగా అందులో శనివారం రోజుకి 2 మాత్రమే అరెస్ట్ చేయించారు. మిగిలిన 3 కూడా అనుమానితులుగా చేశారు. అందులో అనుమానితులుగా ఉన్న మరో వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయించింది. అతనే డాక్టర్ కృష్ణ చైతన్య వర్మ. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే డాక్టర్ పేరు చెప్పగానే ఎవరైనా సరే ఖచ్చితంగా మంచిగా చెప్తారు. కానీ అలాంటి మంచి చెప్పే డాక్టరే ఇప్పుడు మానవ ప్రజలకు కొనుగోలు చేయడం అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఇతను విశాఖపట్నంలోని ఉన్న ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. అదేవిధంగా ఆసుపత్రి సీఈఓ కూడా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా లింకులు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక దక్షిణాఫ్రికా చిన్న ఉన్నాడు, ఆ తర్వాత విశాఖపట్నంలోని సితందార్ ప్రాంతంలో మరొక వ్యక్తి నింపుగా ఉన్నాడు, ఇప్పుడు ఏకంగా ఒక డాక్టర్ ఉన్నాడు. ఇంకా ఈ కేసులో ఆస్ట్ పర్వం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా విశాఖకు అసలు లింకులు, డ్రగ్స్ లింకులు ఏ విధంగా ఏర్పడాయి? ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ విశాఖలో ఎప్పుడు కూడా గంజాయి ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చి రావడం అది దేశవ్యాప్తంగా విరగడం చూసాం. కానీ మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో డ్రగ్స్, అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో 25 అనేది మొట్టమొదటిగా దొరకడం జరిగింది. అది ఓకే నరేష్.